నమస్తే. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసం ఉండేటువంటి ప్రాంతం బంజారా హిల్స్ నందినగర్. ఆ నందినగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఈ రకమైనటువంటి వార్తలు వినిపించాయి, కలవరాన్ని కలిగించాయి. ఇలాంటి సందర్భంలో అక్కడ స్థానికంగా అది చర్చనీయాంశమైంది. సాక్షాత్తు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో ఇది జరిగింది. దీనికి సంబంధించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో నందినగర్లో ఆయన ప్రస్తుతానికైతే అక్కడ లేరు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. ఆ వాతావరణం చూస్తే ఖచ్చితంగా క్షుద్ర పూజలు చేశారు అని మనకి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కొన్ని రెడ్ క్లాత్స్, అలాగే బొమ్మలు, అట్లాగే నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ. ఇలాంటి సందర్భంలో ఇదంతా క్షుద్ర పూజలు వాతావరణం కిందే అక్కడ ఉంది. ఇలాంటి సందర్భంలో అంత హై సెక్యూరిటీ జోన్ అది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నివాస ప్రాంతం అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఆయనకు కావలసినటువంటి వారే ఈ రకంగా చేశారు, ఆయన ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఆయన మీద ఒక కీడు ఉంది, అది తొలగిపోవాలంటే క్షుద్ర పూజలు చేయాలి అనేది చేసినట్లు కూడా చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండేటువంటి యువకులు కొంతమంది అక్కడ ప్రతిరోజు క్రికెట్ ఆడటం జరుగుతుందట. ఇలాంటి సందర్భంలో అసలే ఐపీఎల్ సీజన్, దానికి సంబంధించి ఖాళీ దొరికితే యువత క్రికెట్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు వెళ్ళడం మనం చూస్తుంటాం. ఇటువంటి నేపథ్యంలో ఆ రెండు టీంల మధ్య ఏర్పడినటువంటి వివాదం ఈ క్షుద్ర పూజలు తెర మీదకు వచ్చింది. అదేంటి, రెండు టీంల మధ్య వివాదం అయితే క్షుద్ర పూజలు ఏంటి అని. విషయం ఏంటంటే, ఒక టీం వరుసగా గెలుస్తూ వస్తుందట. ఎప్పుడు కూడా రెండు టీంలు అక్కడ ఆడుతుంటారు. దీనికి సంబంధించి ఎవరైతే వరుసగా ఓడిపోతున్నారో అందులో కొంతమంది యువకులు యూట్యూబ్లో క్షుద్ర పూజలు ఎలా చేయాలి అనేది చూశారట. చూసి అక్కడ దానికి సంబంధించినటువంటివి ఇంట్లోంచి ఒక్కొక్కటి తెచ్చారు. ఒకడు టెడ్డీ బేర్, ఒకడు రెడ్ క్లాత్, కొంతమంది అయితే నిమ్మకాయలు, అలాగే బియ్యం, ఎండుమిరపకాయలు, ఇవన్నీ. ఇలాంటి సందర్భంలో అర్ధరాత్రి జరిగినటువంటి తంతు ఇది. అంటే వరుసగా గెలుస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ఓడిపోవాలని ఓడిపోయినటువంటి ఈ టీంలో సభ్యులు కొంతమంది చేశారట. ఎందుకో పోలీసులకు అనుమానం వచ్చి అక్కడ ప్రతిరోజు క్రికెట్ ఆడేటువంటి కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. మొత్తానికి ఇంత రాద్ధాంతం చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. వాస్తవానికి ఇంత ఇష్యూ అయ్యేది కాదేమో. ఎందుకనంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉంది కాబట్టి ఇది వెంటనే సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. కేసీఆర్ ఇంటి దగ్గర క్షుద్ర పూజలు జరిగాయి అని రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చే జరిగింది. మొత్తానికైతే జరిగింది ఇది. మొత్తానికి వీరంతా యువకులు అక్కడ ఉన్నటువంటి స్థానికులనే కాదు, కేసీఆర్తో పాటు రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశారు.